Good morning. Today, let us learn how to identify simple, complex compound. చాలా వరకు టెట్ అండ్ డిఎస్సిలో ఒక 4 సెంటెన్సెస్ కాంబినేషన్ ఇచ్చేసి ఆ 4 సెంటెన్సెస్లో సింపుల్ ఏది, కాంప్లెక్స్ ఏది, కాంపౌండ్ ఏది అని ఐడెంటిఫై చేయమంటాడు. అది ఫస్ట్ మోడల్. రెండవ మోడల్ వచ్చేసి ఒక సెంటెన్స్ను కాంప్లెక్స్లో కానీ కాంపౌండ్లో కానీ మార్చమంటూ ఉంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకే ఒక నిమిషంలో హౌ టు ఐడెంటిఫై ద టెన్స్ ఫార్మాట్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ని ఎలా గుర్తించాలి అంటే సింపుల్ ఈజీ వన్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. అంటే జనరల్గా స్టార్టింగ్లో ఓ ప్రేజ్ ఉంటుంది, ప్రేజ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. సబ్జెక్ట్ అంటే మీ అందరికి అవగాహన ఉంటుంది. ప్రెడికేట్ అంటే సెంటెన్స్లో వర్బ్ నుంచి మొదలయ్యి మిగిలినదంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. ఏ సెంటెన్స్ అని కావచ్చు, సెంటెన్స్లో వర్బ్ దగ్గర నుండి మిగిలినదంతా కూడా ప్రెడికేటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు స్కూల్ అనుకోండి. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వర్బ్, గో అనేది వర్బ్. సో ఒక సెంటెన్స్లో వర్బ్ దగ్గర నుండి మిగిలినంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. ప్రెడికేట్ అంటే అదే మీనింగ్. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ నుంచి మొదలయ్యి మిగిలిన భాగాన్నంతా కూడా ప్రెడికేట్ అంటాం. సో సింపుల్ సెంటెన్స్లో ఎక్కువ సార్లు అడిగే మోడల్ ఇదే. ఫస్ట్ ప్రేజ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుంది. సెకండ్ మోడల్ వచ్చేసి సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఏదైనా ఒక ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఆ ఇంగ్ ఫామ్ తర్వాత కొన్ని వర్డ్స్ ఉంటాయి, తర్వాత కామా ఉంటుంది, వెంటనే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఇది సింపుల్లో సెకండ్ మోడల్. అంటే స్టార్టింగ్లోనే ఇంగ్ ఫామ్ ఉంటుంది. అంటే ఏమి, సీయింగ్, టెల్లింగ్, రీడింగ్, వర్కింగ్ ఇలా ఉంటాయి. లేక కొన్నిసార్లు ఈ ఇంగ్ ఫామ్ని ఇలా కూడా ఇస్తారు. ఆన్, ఆన్ అనే ప్రిపోజిషన్ ఇచ్చేసి ఆన్ తర్వాత ఇంగ్ ఫామ్ ఇస్తూ ఉంటాడు. అంటే డైరెక్ట్ ఇంగ్ ఫామ్ అయినా ఉండవచ్చు, లేక ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బిసైడ్స్. బిసైడ్స్ ఇలా ఉంటాయి. సో సింపుల్ సెంటెన్సెస్ అన్నీ కూడా, సింపుల్ సెంటెన్సెస్ చాలా వరకు స్టార్టింగ్లో ప్రేజ్, సబ్జెక్ట్, ప్రెడికేట్ ఒక మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి స్టార్టింగ్లో ఇంగ్ ఫామ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉంటుంది. థర్డ్ మోడల్ వచ్చేసి ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఫోర్త్ మోడల్ వచ్చేసి బిసైడ్స్ స్టార్టింగ్లో ఉంటాయి. ఇవి అలాగే ఇంకొక మోడల్ వచ్చేసి ఓవింగ్ టు. ఇది కూడా మనం ఇంగ్ ఫామ్ అనుకోవచ్చు. ఇలా ఓవింగ్ టు అని ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ సింపుల్ సెంటెన్సెస్ అనమాట. నెక్స్ట్ చూడండి, సింపుల్ అనేవి ప్రేజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్రెడికేట్, ఇంగ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ప్రెడికేట్, ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ సబ్జెక్ట్ ప్రెడికేట్, బిసైడ్స్ ప్లస్ సంథింగ్ దెన్ సబ్జెక్ట్ ప్రెడికేట్, ఓవింగ్ టు ప్లస్ సంథింగ్ సబ్జెక్ట్ ప్రెడికేట్. ఇలా సింపుల్ సెంటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు ఐడెంటిఫై ది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ను ఎలా గుర్తించాలి అంటే సెంటెన్స్ ప్రారంభంలో సెంటెన్స్లో యాజ్
though, 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 although, although, so that, who, which, that, where, when. ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్లో కనుక యాజ్, దో, ఆల్దో, సో దట్, హూ, విచ్, దట్, వేర్, వెన్ లాంటి ఏ ఒక్క పదం ఉన్నా ఆ సెంటెన్స్ కాంబినేషన్ను కాంప్లెక్స్ అంటారు. సో కాంప్లెక్స్ అంటే ఖచ్చితంగా యాజ్, దో, ఆల్దో, సో దట్, హూ, విచ్, దట్, వేర్, వెన్ ఇలా ఉన్నాయి. ఈ పదాలు ఉంటే చాలు, దట్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్. దెన్ కాంపౌండ్ ఎలా గుర్తించాలి? హౌ టు ఐడెంటిఫై ది కాంపౌండ్? ఇది కూడా అంతే, దీంట్లో కూడా చిన్న క్లూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో, బట్, yet, therefore, hence, and, are. ఈ వర్డ్స్ ఎక్కడ ఉన్నా దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. కాంపౌండ్ అంటే సెంటెన్స్ కాంబినేషన్స్లో ఖచ్చితంగా సో, బట్, యట్, దేర్ఫోర్, హెన్స్ అండ్ ఆర్ ఇవన్నీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. ఇలా చిన్న వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది. సో సింపుల్ అంటే ఎలా గుర్తుపట్టాలి, కాంప్లెక్స్ కొన్ని క్లూస్ వల్ల, కాంపౌండ్ అంటే ఇలా ఉన్నాయి. సో డూ అబ్జర్వ్ ద సెంటెన్స్, దెన్ ఈజీగా మీరు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ను గుర్తుపట్టచ్చు. జనరల్గా మనకు సింథసిస్ టాపిక్లో ఒకటి ఐడెంటిఫికేషన్, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై ది సెంటెన్స్ అంటూ ఉంటాడు. రెండవది ఒక సెంటెన్స్ను సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు సింపుల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయమనొచ్చు. సో ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీ, ఇప్పుడే మనం చూసాము. ఏంటి సింపుల్ అంటే ఖచ్చితంగా స్టార్టింగ్లో ఫ్రేజ్ ఉంటుంది, లేక స్టార్టింగ్లో ఇన్ ఫామ్ ఉంటుంది, లేక స్టార్టింగ్లో ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, లేక స్టార్టింగ్లో బిసైడ్స్ ఉంటుంది. సింపుల్ అంటేనే సెంటెన్స్ ప్రారంభంలో ఫ్రేజ్ కానీ, ఇంగ్ ఫామ్ కానీ, లేక ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ, లేక బిసైడ్స్ కానీ ఉంటాయి. దెన్ కాంప్లెక్స్ అంటే ఖచ్చితంగా సెంటెన్స్లో యాజ్, లేక దో, లేక ఆల్దో, లేక సో దట్ కాంబినేషన్, లేక హూ అనే ప్రొనౌన్, లేక విచ్, లేక దట్, ఆర్ వేర్, ఆర్ వెన్. ఇక్కడ ఉండే పదాలు ఏ ఒక్కటి ఉన్నా దాన్ని మనం కాంప్లెక్స్ అంటాం. సో యాజ్ ఇస్ ఎ కాంప్లెక్స్, దో, ఆల్దో, సో దట్, హూ, విచ్, దట్, వేర్, వెన్ ఈ పదాలు ఎక్కడ ఉన్నా ఆ సెంటెన్స్ కాంబినేషన్ని కాంప్లెక్స్ అంటారు. దెన్ కాంపౌండ్ అంటే అర్థం ఏంటంటే, కాంపౌండ్ ఎలా గుర్తుపట్టాలంటే సో అనే పదం ఉంటుంది, లేక బట్, లేక ఎట్, లేక అండ్, ఆర్, therefore, ఆర్ hence. చూడండి, సో, బట్, yet,
అండ్, ఆర్, దేర్ ఫోర్, హెన్స్ ఇలాంటి పదాలు ఉంటాయి. ఇలాంటి పదాలు ఎక్కడ ఉన్నా ఆ సెంటెన్స్ని మనము కాంపౌండ్ అంటారు. ఇప్పుడు ఐడెంటిఫై చేయడం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఒక సెంటెన్స్ను మార్చమన్నప్పుడు మనం సెంటెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ని గమనించాలి. ఎందుకంటే మీకు నిన్నే చెప్పాను, ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను, సింథసిస్ అంటే మీనింగ్ ఏమాత్రం మారకుండా స్టైల్ మారాలి కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సీయింగ్ ద పోలీస్ the thief ran away. ఇక్కడ చూడండి, గ్రామర్ అనేది మనకు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ట్రెడిషనల్ గ్రామర్, రెండవది అప్లైడ్ గ్రామర్. ట్రెడిషనల్ గ్రామర్ అంటే కేవలం స్టాండర్డ్ రూల్స్ మాత్రమే ఫాలో కావడం. అప్లైడ్ గ్రామర్ అంటే ఒక సెంటెన్స్ను ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు, అంటే ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమాత్రం మారకుండా దాని యొక్క స్టైల్ మార్చాలి. ఆ స్టైల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, యూ ట్రై టు అప్లై. సో అలా అప్లై చేయడమే అప్లైడ్ గ్రామర్. ఇక్కడ మనకి సెంటెన్స్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే. ఇక్కడ సెంటెన్స్ చూడండి, సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే. ఇక్కడ ఈ సెంటెన్స్లో మీనింగ్ మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. అలాగే ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి టెన్స్ ఏముంది, ర్యాన్ అనేది వర్బ్. ఇది వర్బ్ యొక్క రెండవ రూపం అంటేనే V2 అంటే ఏంటి, సింపుల్ పాస్ట్. ఇక్కడ మనకి సీయింగ్ ద పోలీస్ అనేది ప్రేజ్. సీయింగ్ ద పోలీస్ అనేది ప్రేజ్. ఈ ప్రేజ్ని మనము సెంటెన్స్గా మార్చాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ సీయింగ్ ద పోలీస్, ఇట్ ఈస్ ఎ ప్రేజ్. ప్రేజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అయితే ఇందులో వర్బ్ ఫార్మేషన్ ప్రాపర్గా ఉండదు, ఓన్లీ a group of words. Seeing the police, the thief ran away. The thief అనేది subject, the thief అనేది subject, ran away అనేది predicate. ran away అనేది predicate కాబట్టి ఈ ran అనేది V2లో ఉంది కాబట్టి అప్పుడు మనము ఈ ఫ్రేజ్లో ఏదైనా పదాన్ని ఇలా రెండవ రూపంగా మార్చవచ్చో చూసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న వర్బ్ రెండవ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇంగ్ ఫామ్ని రెండవ రూపంలో మార్చాలి. అంటే సి అని ఉంటుంది అనుకోండి, సి అనే వర్బ్కు రెండవ రూపం ఏంటి, సా. ఇక్కడ ద థీఫ్ కదా, ఈ సబ్జెక్ట్ని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రాసుకోండి. సో ద థీఫ్. ఇక్కడ వర్బు రెండవ రూపం కాబట్టి ఇక్కడ ఉండే సీయింగ్ అనే వర్బుని రెండవ రూపంగా మార్చాము. వర్బు యొక్క రెండవ రూపం, సో పాస్ట్ టెన్స్. అంతే, ఇంకా మిగిలిన సేమ్. సో ద థీఫ్ అనే సబ్జెక్ట్ స్టార్టింగ్లో రాసుకోవాలి. ఇక్కడ V2 ఉంది కాబట్టి దీన్ని కూడా V2గా మార్చాలి. ఆ తర్వాత ఇంకెంత సేమ్, సీయింగ్ ద థీఫ్ సా ది పోలీస్. చూడండి, ఇక్కడ సీయింగ్ ద పోలీస్ అనే దాన్ని మనం ఏం చేసామంటే ఇక్కడ ఉండే సబ్జెక్టు ఒకసారి రిపీట్ చేశాము. ఇక్కడ V2 వర్బ్ ఉంది కాబట్టి ఈ ఇంగ్ ఫామ్ని V2గా మార్చాము. మార్చి ఇక్కడ ఉండేదాన్ని అలాగే రాశాము. ద థీఫ్ సా ద పోలీస్. దెన్ ఇక్కడ థీఫ్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని నౌన్ రెండవసారి రిపీట్ చేయకూడదు. అప్పుడు దీన్ని ఇక్కడ మనం హీ అని రాసుకుంటాం. హీ ర్యాన్ అవే. ఇలా మార్చచ్చు. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్లోకి మార్చచ్చు, కాంపౌండ్లోకి మార్చచ్చు.
కాంప్లెక్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ కాంబినేషన్. కాంపౌండ్ అంటే కాంపౌండ్ వర్డ్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం యాజ్ రాసామనుకోండి. యాజ్ అనేది ఏంటి? యాజ్ అనే కన్జంక్షన్ ఇండికేట్స్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో నౌ ట్రాన్స్ఫర్మేషన్లో మనకు టెట్, డిఎస్సి కానీ, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, లేక వేరియస్ అదర్ ఎగ్జామినేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ సింథసిస్లోని ఒక మోడల్ గ్యారంటీ అవుతుంది. మనం ఇప్పుడే చూసాం, సింపుల్ అంటే సింగిల్ సెంటెన్స్ ఉంటుంది, సింగిల్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే రెండు సెంటెన్సెస్ ఉంటాయి, అంటే టూ సెంటెన్సెస్. సింగిల్ సెంటెన్స్ ఉంటే సింపుల్. సింగిల్ సెంటెన్స్ అంటే ఏమి? సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్. ఇక్కడ ఉండండి, ఇది 2019 డిఎస్సిలో ఇచ్చిన క్వశ్చన్. హీ ఈజ్ టూ ప్రౌడ్ టు కన్ఫెస్ హిస్ ఫాల్స్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ హీ ఈజ్, ఇట్ ఈస్ ఎ వర్బ్, సబ్జెక్ట్. He is too proud to confess his faults. ఇది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ టు ఏ సెంటెన్స్లో అయినా టు ఉంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. దీన్ని కాంప్లెక్స్లోకి మార్చాలి, కాంపౌండ్లోకి మార్చాలంటే జస్ట్ సింపుల్గా మనం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? ఇక్కడ సెంటెన్స్లోని హీ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టు ఇన్ఫినిటివ్ని సెంటెన్స్గా క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే టూ ఉంటుందో వెరీ సింపుల్. చూడండి, టూ అనే చోట మీరు ఫస్ట్ సో అని రాసుకోండి, స్మాల్ టు ప్లేస్లో దట్ అని రాసుకోండి. ఎప్పుడైతే దట్ అని రాస్తారో దట్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ అంటే అర్థం ఏంటంటే కంజంక్షన్ తర్వాత ఖచ్చితంగా సబ్జెక్టు రావాలి. కంజంక్షన్ ఎక్కడైతే ఉంటుందో, ఇది స్టాండర్డ్ రూల్ ఏంటంటే కంజంక్షన్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, వర్బ్ రావాలి. కంజంక్షన్, సబ్జెక్ట్, వర్బ్ రావాలి. ఇక్కడ మనకి కన్ఫెస్ ఉంది, బట్ ఇక్కడ మనకి ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి. టూ ప్లేస్లో మనం దట్ రాసుకున్న వెంటనే ఇక్కడ స్టార్టింగ్లో ఏ సబ్జెక్ట్ ఉంది? హీ ఉంది కదా, ఆ హీని ఇక్కడ మనం రిపీట్ చేసుకోవాలి ఒకసారి. ఎప్పుడైతే మనం టూ అనే కాంబినేషన్ని కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు టూ ప్లేస్లో సో రాసుకోవాలి, స్మాల్ టూ ప్లేస్లో దట్ రాసుకోవాలి. దట్ అనేది కంజంక్షన్ కాబట్టి ఇక్కడ ఉండే సబ్జెక్టు ఒకసారి రిపీట్ చేయాలి. ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. ఆ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్ ఉంటే కెనాట్ రాసుకోవాలి. ఈజ్ ఉంటే కెనాట్ లేక కాంట్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాబట్టి కాంట్ అని రాసుకోవాలి. సో ఇంకా మిగిలినది సేమ్ సింపుల్. చూడండి, టూ అని ఉన్నప్పుడు మాత్రం టూ ప్లేస్లో సో రాసుకోవాలి, స్మాల్ టూ ప్లేస్లో దట్ రాసుకోవాలి. దట్ అనేది కంజంక్షన్ కాబట్టి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ ఈజ్ కానీ యామ్ ఈజ్ ఆర్ ఉంటే కెనాట్, వాజ్ వర్ ఉంటే కుడ్ నాట్. సో దీన్ని మొత్తం రాసేద్దాం. ఈ ఈజ్ టూ ప్లేస్లో సో రాశాం, సేమ్. ఈజ్ సో ప్రౌడ్, ఈ స్మాల్ టూ ప్లేస్లో దట్ రాయాలి. స్టార్టింగ్లో ఉండే సబ్జెక్ట్ ఇక్కడ రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి సో దట్లో మనం కెనాట్ రాయాలి. ఇంకా మిగిలిన సేమ్ కన్ఫెస్ హిస్ ఫాల్స్. సో మీరు సింపుల్గా గుర్తుకోండి, టూ అనే కాంబినేషన్ ఎప్పుడైతే సింపుల్లో ఉంటుందో ఈ బిగ్ టూ ప్లేస్లో సో రాసుకోండి,
స్మాల్ టీ ప్లేస్లో దట్ రాసుకోండి. దట్ అనేది కంజంక్షన్ కాబట్టి సబ్జెక్ట్ ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఈజ్ ఉంటే కెనాట్ రాయండి. అండ్ ఈజ్ ఆర్ ఉంటే సో దట్ కాంబినేషన్లో ఖచ్చితంగా కాంట్ కెనాట్ రాయాలి. వాస్ కానీ వర్ కానీ ఉంటే కుడ్ నాట్ రాయాలి. ఇంకా మిగిలినంత సేమ్ అలాగే రాయాలి. ఇది కాంప్లెక్స్ అవుతుంది. సో దట్ మొత్తం కాంప్లెక్స్. ఇప్పుడు దీన్ని కాంపౌండ్లోకి మార్చాలనుకోండి. కాంపౌండ్ అంటే సింపుల్. ఈ సో ప్లేస్లో వెరీ రాయండి. సో ప్లేస్లో వెరీ రాయండి. దాట్ ప్లేస్లో అండ్ రాయండి. అంటే ఇలా హీ ఈజ్ సో ప్లేస్లో వెరీ రాయాలి. సేమ్ హీ ఈజ్ వెరీ ప్రౌడ్. ఈ దట్ ప్లేస్లో అండ్ రాసుకున్నాం. ఇంకా మిగిలింది సేమ్. అండ్ హీ కాన్ కన్ఫెస్ హిజ్ ఫాల్ట్స్. సో చూడండి, టూ ఉన్నప్పుడు కాంప్లెక్స్లో సోదర్ రాస్తాం. కాంప్లెక్స్లో సోదర్ రాసినప్పుడు కాంపౌండ్లో ఆ సో ప్లేస్లో వెరీ రాయాలి. దట్ ప్లేస్లో అండ్ రాయాలి. కావాలంటే లెట్ us take one more example. She is too weak to walk properly. She is too weak to walk properly. అన్న ఈ సెంటెన్స్లో మనకి ఏముందా? టూ ఉంది. వెరీ ఈజీ. దీన్ని కాంప్లెక్స్లోకి మార్చాలంటే ఈ టూ ప్లేస్లో సో రాసుకోవచ్చు. స్మాల్ టూ ప్లేస్లో దట్ రాసుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను, దట్ అనేది కంజంక్షన్ కాబట్టి సబ్జెక్టు రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ. వర్క్ ఏముంది? ఈజ్. కాబట్టి షీని ఇక్కడ రాసుకోవాలి. ఈజ్ అని ఉంటే కాన్ రాయాలి. ఏం రాయాలి? కాన్, కెనాట్. ఇంకా మిగిలిన సేమ్ ఎక్కడెక్కడ రాయాలి. షీ ఈజ్ బిగ్ టూ ప్లేస్లో సో రాయాలి. ఇంకంత సేమ్. షీ ఈజ్ సో వీక్ దాట్ సబ్జెక్ట్ రిపీట్ చేస్తాం. షీ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్. సేమ్. వాక్ ప్రాపర్లీ. ఇలా మనం. సో హీ ఈజ్ సో వీక్ దాట్ షీ కెనాట్ వాక్ ప్రాపర్లీ. దీన్ని కాంపౌండ్లోకి మార్చాలంటే ఈ సో ప్లేస్లో వెరీ రాస్తే చాలు. దట్ ప్లేస్లో అండ్ రాస్తే చాలు. అంత సేమ్. అంటే షీ ఈజ్ సో ప్లేస్లో వెరీ వీక్. దట్ ప్లేస్లో అండ్ రాసి షీ కాంట్ వాక్ ప్రాపర్లీ. ఇది జనరల్గా. నౌ let us learn another model of synthesis లో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇస్తారు. దీన్ని ఐడెంటిఫై చేయమనొచ్చు, లేక కాంప్లెక్స్ కాంపౌండ్లకి మార్చమనొచ్చు. ఎలాగైనా అడగవచ్చు. ఇక్కడ మనకు క్లూ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ యూ క్యాన్ గెట్ గుడ్ ర్యాంక్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అన్న కాంబినేషన్ మనకు సింపుల్గా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కాంప్లెక్స్లోకి ఎలా మార్చాలి, కాంపౌండ్లోకి ఎలా మార్చాలంటే వెరీ సింపుల్. ఇన్ కేస్ ఆఫ్ అనే దాని ప్లేస్లో ఇఫ్ రాస్తుంది. తర్వాత ఒకసారి ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడ సబ్జెక్ట్ ఉంది, ఏ వర్బ్ ఉంది చూసుకోవాలి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ యూ అనేది సబ్జెక్ట్ తర్వాతే వర్బ్ ఉంటుంది. క్యాన్. ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇన్ కేస్ ఆఫ్ అన్న కాంబినేషన్ సెంటెన్స్లో ఇక్కడ చాలా వరకు క్యాన్, విల్ ఉంటాయి. క్యాన్ కానీ, విల్ కానీ, మే కానీ ఉంటే ఈ ప్రజెంట్ ఫ్రేజ్ని
ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఇక్కడ కుడ్ కానీ వుడ్ కానీ ఉంటే, కుడ్ ఆర్ వుడ్ ఉంటే దీన్ని పాస్ట్ టెన్స్లో రాయాలి. క్యాన్ ఉంది కాబట్టి దీన్ని ప్రజెంట్లోకి మార్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? యు ఉంది. ఇఫ్ అనేది కంజంక్షన్. మీకు ఇంతకుముందు గొడవ చెప్పాను. కంజంక్షన్ తర్వాత ఖచ్చితంగా సబ్జెక్ట్ రావాలి. అంటే ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఏంటి? యు. అది రాసుకోవాలి. ఇఫ్ యు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి. ఏ వర్బ్ రావాలి? ఇక్కడ క్యాన్ అనేది ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అంటే వర్కింగ్ని ఇన్ఫార్మ్ తీసేసి వర్క్ అని రాసుకుంటే చాలా. అంటే ఇఫ్ యూ వర్క్ అంటే ఇంకా ఎంత సేమ్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడు ఉన్నా దాని ప్లేస్ ఇఫ్ అని రాసుకోండి. ఇఫ్ అనేది కంజంక్షన్ కాబట్టి సబ్జెక్ట్ గ్యారెంటీగా రావాలి. ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో అదే సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ క్యాన్ అనేది ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే వర్క్ని ప్రజెంట్ టెన్స్కి మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటుంది, దాన్ని V1లోకి మార్చుకోవాలి. క్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ కుడ్ ఉంటే దీన్ని V2లోకి మార్చాలి. ఇంకంతే సేమ్. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లేస్ ఇఫ్ రాశాను. ఇఫ్ అనేది కంజంక్షన్ కాబట్టి సబ్జెక్ట్ రాశాను. ఇక్కడ V1 ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ ఇంగ్ ఫామ్ని V1గా రాశాను. ఇంకంతా సేమ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ క్యాన్ గెట్ గుడ్ ర్యాంక్. నా ఇక్కడ మనకి ఇఫ్ వచ్చింది కాబట్టి దీన్ని కాంప్లెక్స్ అంటారు. దీన్ని కాంపౌండ్గా మార్చాలి. ఎప్పుడైతే మనకు ఇఫ్ అనేది ఉంటుందో దీని కాంపౌండ్ వచ్చేసి అండ్ గుర్తుకోవాలి. కాంపౌండ్ అంటే ఎప్పుడు కూడా రెండవ సబ్జెక్ట్ ముందు కంజంక్షన్ వాడాలి. కాంపౌండ్ మీన్స్ బిఫోర్ సెకండ్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు యూజ్ సూటబుల్ కంజంక్షన్. ఇక్కడ ఇఫ్ ఉంది కాబట్టి ఇఫ్ అనేది కాంప్లెక్స్. దీనికి కాంపౌండ్ ఏంటి? అండ్ అంటే సెకండ్ సబ్జెక్ట్ ముందు అండ్ రాసుకోవాలి. అండ్ సో దీన్ని తీసేసి ఇలా యూ వర్క్ హార్డ్. సేమ్ చూడండి, ఇది కాంప్లెక్స్ మాత్రం వర్తిస్తుంది కాబట్టి దీన్ని కాంపౌండ్లోకి మార్చేటప్పుడు రిపీట్ చేయకూడదు. సో దాన్ని తీసివేసి యూ వర్క్ హార్డ్. ఇఫ్ కాంపౌండ్ వచ్చేసి అండ్ కాబట్టి అండ్ అనే కాంపౌండ్ సెకండ్ సబ్జెక్ట్ ముందు రావాలి కాబట్టి ఆ సెకండ్ సబ్జెక్ట్ ముందు రాశాను అండ్. ఇంకా సేమ్ యూ క్యాన్ గెట్ గుడ్ ర్యాంక్. కావాలంటే లెట్ us take one more example. In case of playing well, they won the match. They won the match. ఎప్పుడైనా కానీ గ్రామర్ అంటే ఖచ్చితంగా అందులో ఉన్న వర్బ్ టెన్స్ గమనించాలి. ఇక్కడ మనకేంటి? ఇన్ కేస్ ఆఫ్ ప్లేయింగ్ వెల్, ఇది ఒక ప్రేజ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే అనేది సబ్జెక్ట్. వన్ ఇట్ ఈస్ ఎ వర్బ్. ఈ వర్బ్ ఏ ఫామ్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్లో చూసుకోవాలి. ప్రజెంట్ ఉంది కాబట్టి సరే, ప్రజెంట్ కాబట్టి ఇక్కడ మనం కొద్ది చిన్న మార్చేస్తాం. దే కుడ్ విన్ ద మ్యాచ్. ఇక్కడ మనకి కుడ్ అని V2 ఫార్మేషన్ అంటే పాస్ట్ ఫార్మేషన్ మనకి. ఇక్కడ పాస్ట్ ఫార్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వర్బ్ని V2గా మార్చాలి. సో ఇన్ కేస్ ఆఫ్ అనే దాని ప్లేస్లో ఇఫ్ రాసుకోండి. ఇక్కడ కుడ్ ఉంది కాబట్టి ఈ వర్బ్ని V2గా మార్చాలి. ఇఫ్ అనేది ఏంటి? కంజంక్షన్ పక్కన సబ్జెక్ట్ రావాలి. సో ఇఫ్ దే కుడ్ ఉంది కాబట్టి ఈ ప్లేయింగ్ V2గా మార్చాలి. సో ప్లేడ్. ఇఫ్ దే ప్లేడ్ వెల్, సేమ్ అంట, దే కుడ్ విన్ ద మ్యాచ్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏం అవసరం లేదు.
సింపుల్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఉన్నప్పుడు కాంప్లెక్స్లో ఇఫ్ వాడాలి. ఎప్పుడైతే ఇక్కడ ఫుడ్ ఉంటుందో ఇక్కడ ఉండే వాటిని వీటిగా మార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ మార్చాలి. ఇది మీకు చెప్పాను. ఇఫ్ అంటే కాంపౌండ్ అండ్ రావాలి, కాంప్లెక్స్ కాంపౌండ్ రిపీట్ చేయకూడదు. సో దీన్ని తీసేసి దే ప్లేడ్ వ్యాల్ ఇప్పుడు కాంపౌండ్ ఏంటి అండ్ దే కుడ్ విన్ ద మ్యాచ్. ఇలా మనం ఇన్ కేస్ ఆఫ్ ఉన్న కాంబినేషన్ కాంప్లెక్స్లో ఎఫ్ రాయాలి, కాంపౌండ్లో అండ్ రాయాలి. కాంపౌండ్ అనేది ఎప్పుడు కూడా బిఫోర్ సెకండ్ సబ్జెక్ట్ మనం వాడాల్సి ఉంటుంది. సో మీరేంటి సింపుల్ అంటే ఇన్ కేస్ ఆఫ్, కాంప్లెక్స్ అంటే ఇఫ్, కాంపౌండ్ అంటే అండ్ రావాలి. ఇది అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.